పునరుద్ధానం మానవుని మేధస్సుకు అందని ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందుకే కాబోలు గొప్ప గొప్ప పండితులు, దైవజ్ఞ సంభూతులు అని చెప్పుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క మాట యొక్క అర్థం కాలేదు. బైబిల్లో ధర్మశాస్త్ర కోవిదులు, దేవాలయాన్ని నడిపించేటువంటి నాయకులు అయినటువంటి సద్దుకయ్యులకు కూడా ఈ పునరుద్ధానము అర్థం కాలేదు. అందుకే పునరుద్ధానము లేదని, పునరుద్ధానము జరగదని, ఈ మానవ జీవితము ఇంతటితోనే ఆగిపోతుందని మనుషులను భ్రమ పెడుతూ ఉన్నారు. నిజమే, చాలామందికి దేవుని మాటలలో ఉండేటువంటి గూఢమైన అర్థాలు సరిగా అర్థం చేసుకోవటం చేతకాక వాటిని లేవని, అవన్నీ కల్పితాలని మానవ జాతిని తప్పుదారిన నడిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాదు పట్టణంలో మనం చూసిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణగా కనబడుతుంది. మనుషులు చనిపోయిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే మరలా జన్మిస్తారని మనుషులు ప్రగాఢంగా నమ్ముతూ వారిని ఇహలోకమైనటువంటి మరణాన్ని తప్పుదారిన పట్టిస్తూ, ఇదిగో యేసు ప్రభుని నమ్మండి, మీకు ఇక మరణం ఉండదు, ఈ భూమి మీద చిరకాలము మీరు జీవిస్తారంటూ ఒక తప్పుడు బోధలను సంఘాలు, సంఘ సేవకులు చేస్తూ విశ్వాసులను విశ్వాసభ్రష్టులుగా మారుస్తూ ఉన్నారు. ఆనాడు జరిగినటువంటి ఆ అవివేకమే ఈనాడు క్రైస్తవ సంఘాలలో జరుగుతూ ఉన్నది. ప్రియ క్రైస్తవ సంఘమా, గుర్తుపెట్టుకో, పునరుద్ధానము లేనిదే క్రైస్తవ్యము లేదు. క్రైస్తవ్యం యొక్క పునాదులు పునరుద్ధానము మీద కట్టబడినవని మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎలా పునరుద్ధానం అవుతాము? నా శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయింది, నా శరీరము మరలా తిరిగి రాలేదు అని నీవు బాధపడుతూ ఉన్నావా? నీకు అర్థం కాకపోయినా సరే ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నీ శరీరము జంతువులు తినివేసిన, చెదలు తినివేసిన, ఎక్కడ ఉన్నా సరే దేవుని మాట అనగా ఆకాశంలో బోర వినపడినప్పుడు నీ శరీరము ఏ దశలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే అది తిరిగి వచ్చి నీ అస్థిపంజరాన్ని తాకటం ఖాయం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇదిగో, నువ్వు మరణ పడక మీద ఉన్నా సరే నిన్ను బ్రతికించగలగ శక్తి దేవునికి ఉన్నది. అంత మాత్రమే కాదు, చనిపోయి సమాధి చేయబడినా సరే బతికించగలిగే శక్తి దేవునికి ఉన్నది. అంతెందుకు, నువ్వు చనిపోయి నీ ఎముకలు ఎండిపోయినా సరే నిన్ను బ్రతికించగలిగేటువంటి శక్తి ఆయన మాటలకున్నది. కనుక నీవు ఎక్కడి నుంచి వస్తుంది నా శరీరము, మరలా నేను ఎలా తీసుకురాగలను అనేటువంటి అవివేకంతో బ్రతకటం మానివేసి యేసు ప్రభు వారు చెప్పినటువంటి పునరుద్ధానమును గురించి విశ్వాసముతో నిలబడు. విశ్వాసము నీకు కావాలి. అప్పుడు పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు అనుభవాన్ని నీవు పొందగలుగుతావు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ దేహంతో చేసిన ప్రతి కార్యమునకు ఈ దేహంతోనే నువ్వు సమాధానం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళదు దేహము, మరలా తిరిగి నిన్ను ఆవరించేటువంటి రోజు ఒకరోజు వస్తుంది. యేసుక్రీస్తు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నీవు కూడా అలాగే మరణించి తిరిగి లేచే రోజు దగ్గరలో ఉన్నదేనని నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి పునరుద్ధానము మన యొక్క విశ్వాసపు పునాది. దాని మీద ఆధారపడి మనము మరలా తిరిగి బ్రతుకుతామన్న సంగతిని గ్రహించి ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతుకుతాము.